ఇంటి దగ్గరికే పరిపాలన, ప్రజాపాలన అంటారు కదా. ఇప్పుడు ఇంకోటి, ధరణి స్థానంలో భూమాత, రీసర్వే చేపట్టి భూ ఆధార్ కార్డులు, టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ. వెరీ గుడ్. కౌలుదారు చట్టం 2011 అమలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు, 1958కి ముందు అసైన్డ్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు, పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం, ధరణి కమిటీ ముసాయిదా నివేదిక. సో అసలు మన దగ్గర ఉన్నంత కన్ఫ్యూజన్ భూములు ఎక్కడ ఉండయి. ఎందుకనంటే ఒకడు ప్యారలల్గా సాదా బైనామీ రాస్తాడు, ఒకడు ఇది రాస్తాడు, అది ఎంట్రీ కాదు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు, నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేస్తావు, నువ్వు దానికో జడ్జిమెంట్ ఇస్తావు, నువ్వు దీనికో జడ్జిమెంట్ ఇస్తావు, మళ్ళీ రెట్రోస్పెక్టివ్ సినారియో ఇంకోటి ప్రాస్పెక్టివ్ సినారియో అని అంటావు. మన మ్యాపులన్నీ ఉర్దూలో ఉంటాయి. సరే అవి మూడు మన దండిగా మన దరిద్రం ఏం కాంగ్రెస్ ఏం చేసింది? నిజాం వ్యవస్థ ఒక తీరుగా ఉంటుంది, అటు అక్కడికి పోతే మన ఆంధ్రప్రదేశ్కి పోతేనేమో బ్రిటిష్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు అంటే ఫాలో అయినటువంటి విధానం. ఈడ నిజాం వ్యవస్థ. ఇన్ని కన్ఫ్యూజన్లు ఉంటాయి మనకి, రెండు కలుస్తాయి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు వచ్చి పరిపాలన చేసి కన్ఫ్యూజన్లు ఉంటాయి. మళ్ళీ దానికి అదొకటి ఉంటుంది, ఇది అంటాడు, అది అంటాడు, ఆడ పేర్లు ఉంటాయి, ఈడ పేర్లు. మళ్ళీ ఇప్పుడు ఒక సామాన్యుడికి కోర్టు మెట్లు ఎక్కాలనంటే అపియరెన్స్కి లక్షల ఫీజు అడుగుతురు లాయర్లు. ఒక గరీబోడు నువ్వు అని పెట్టేస్తావు, అని ల్యాండ్ కిరికిరి చేయనీకే కోర్టు ఫీజు కట్టేదాకా కోర్టు నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. కరెక్టా కదా? నువ్వు టైటిల్ సూట్ వేసుకొని పోవాలి కదా నీది అని చూపించుకోనికే. మొన్నటిదాకా నువ్వు ఉన్న భూమిలోనే వేరోడు కిరికిరి చేస్తున్నాడు. అంతెందుకన్నా ఆధార్ కార్డుకు పాన్ కార్డులో కొద్దిగా అటు ఇటు అయితేనే పెద్ద మరి పరిశాన్ అయిపోతుంది. భూ రికార్డులది అయితే ప్రత్యక్ష సాక్షులం కదా, ఆడు చిన్నది ఇట్లా పెట్టి అని పెట్టిండే. ఇది నా జాగా నేను ప్రూవ్ చేసుకొని నా తరతరాల నుంచి వస్తున్న దానికి నేను పోవాలని అంటే మళ్ళీ కోర్టు ఫీజు కట్టాలా. కోర్టు ఫీజు ఏడికని కోర్టు ఫీజు సరే అప్పో సప్పో చేసేదో గడతాం అన్న, అప్పో సప్పో చేసేదో గడతాం. లాయర్ ఫీజు పర్ అపియరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు జల్దీ నాకు తొందరగా రిలీఫ్ దొరకాలి అని అంటే మంచి లాయర్ని పెట్టుకోనికి ప్రయత్నం చేస్తా. ఈ రెండు అంశాలు ప్రజలకి అర్థం కాని విషయాలు. ఒకటేమో మెడికల్, నేను వస్తున్నా ఆడికి వస్తున్నా. అయితే లాయర్ ఫీజు పర్ అపియరెన్స్ అంటారు పెద్ద లాయర్లు అయితే. సరే ఒక్కసారి ఇస్తా, మనోడు ఒక్కసారి చేస్తాడా అది? దాని తర్వాత జడ్జి గారు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి లాయర్లు అటు మాట్లాడతారు. మళ్ళీ కోర్టుకు ఛాలెంజెస్ ఉంటాయి. అది పోయి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇది ఇట్లా కాదు, ఇది గిట్లా గది గిట్లా అని చెప్పి ఒక జడ్జిమెంట్ పాపము ఆ మనిషికి రిలీఫ్ ఇచ్చినా అని లేదన్నా టెక్నికల్ పారామీటర్ తీస్తారు వీళ్ళు. మళ్ళీ ఉంటారు లాయర్లు జబర్దస్త్ ఉంటారు. లా క్లయింట్కి సపోర్ట్ చేయాలి. లా వాళ్ళు టెక్నికల్ పారామీటర్ తీసి ఇగో ఈ యాక్ట్ ఇప్పుడు వచ్చింది, ఇది అప్పుడైంది, దానికి ఇది వర్తించదు అని రెట్రోస్పెక్టివ్ తీసుకొని వస్తారు, టెక్నికల్గా కొడతారు. మళ్ళా దాని మీద మొత్తం ఫస్ట్ కెన్ నడవాలా, మళ్ళా మొత్తం కోర్టు ఫీజులు కట్టుకోవాలా, మళ్ళా లాయర్లకు ఫీజులు ఇచ్చుకోవాలా. సామాన్యుడికి రిలీఫ్ దొరికింది? ఏడు దొరికింది? మోడీ ఏం కట్టలు కట్టిండ ఏడు కూడా? ఇంట్లో ఏమైనా రిఫార్మ్స్ అయినాయా? ఇక్కడేం ప్రాబ్లంలు రాలే. మీకు అర్థమవుతుందా? సామాన్యుడు ప్రాబ్లం ఈయనే అవుతున్నాడు. ఇప్పుడు నేను మోడీ గారిని కూడా ఎందుకు విమర్శిస్తున్నానంటే ఇక్కడ ఏమన్నా రిఫార్మ్ జరిగిందా? గోటు కోట్ అని రాస్తాడు, మళ్ళీ ఇటు పీకనికి ఉద్యోగస్తుడు అయిందా? కరెక్టా? ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీది ఒక చిన్నది ఉన్నది, నేను కేసు అవుతున్నా. ఒక విషయంలోనేమో మేము ఒక జడ్జిమెంట్ ఉందండి, ఆ జడ్జిమెంట్ ప్రకారం పొజిషన్ ఉండి మూడు ట్రాన్సాక్షన్స్ ఈసీలు ఉంటే మేము పర్మిషన్ ఇస్తాం. అచ్చా, పర్మిషన్ ఇచ్చినాక నువ్వు డివియేషన్ ఎప్పుడు వస్తావు అంటే ఇట్లా పిల్లర్లు లేచి ఫస్ట్ ఫ్లోర్ ఏమైనా డివియేషన్ అయింది అని వచ్చిండాడు. అరే నీ అమ్మ గింత అప్రమత్తంగా ఉంటే గిన్నె అక్రమాలు ఎందుకు అవుతుండే? ఎవడు పైసలు ఇచ్చిండు నీకు? ఏ పాలిటీషియన్ ఫోన్ చేసిండు, లేకపోతే ఏ కమిషనర్ నీకు ఫోన్ చేసిండు? ఏ కమిషనర్కి ఎంత లంక బిందెలు దొరికినాయి? కింద గ్రౌండ్ రోడ్ కరెక్ట్గా పనిచేస్తే ఇవన్నీ ఎందుకు అవుతాయి? ఇక ఇట్లున్నది వ్యవస్థ మొత్తం. ఈ వ్యవస్థలో టైటిల్ కార్డులు ఇస్తారట. దేని మీద ఇస్తారు? ఆధార్ దేని మీద పెట్టుకొని ఇస్తారు? అంటే మీరు 1952 నుంచి తీసుకుంటారా, 1948 నుంచి తీసుకుంటారా? ఏ జడ్జిమెంట్లు తీసుకుంటారు? ఏ సైటేషన్లు తీసుకుంటారు? క్వాజీ జ్యుడిషియల్ పవర్లు ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఇవ్వలేదు? మళ్ళీ దానిలో రెట్రోస్పెక్టివ్ సినారియోలు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూమాత వచ్చింది, ఆయన తీసుకొచ్చిన సవరణలు ఇట్లున్నాయి, ఆ టైటిల్ కార్డులు ఇట్లున్నాయి. కానీ దానికంటే ముందు ఇది జరిగింది కాబట్టి రెట్రోస్పెక్టివ్ సినారియో మళ్ళీ కేసులు పడతాయి. నీకు అర్థమవుతుందా? దేర్ షుడ్ బి అ ఫుల్ ప్రూఫ్. ఇక్కడ ఏందనంటన్నా, ఇక్కడ 2-3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను ఒక ఇంజనీర్ లెక్క మాట్లాడుతున్నా. మనకి ఇంజనీర్లలో నాకు తెలిసింది ఏంటంటే నట్టు బోల్ట్ పెట్టి ఫిట్ చేయాలి, అప్పుడే కానీ బండి చేయరు కదా ఆడికి. నట్టు బోల్ట్ అనేది ఫిట్ కాదు. నట్టు బోల్ట్ ఎప్పుడు ఫిట్ అవుతుంది? దా హోల్కి నీ బోల్టు నీ నట్టు 2 మ్యాచ్ అయితేనే ఫిట్ అవుతుంది.
నేను అదే అంటున్నా, సొల్యూషన్ కావాలి నాకు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇటు ప్రభుత్వము, దాని తర్వాత జ్యుడిషియరీ, ఈ 3 కంగ్లోమరేట్ అయిపోయి కూర్చొని ఒక దగ్గర చేసిన తర్వాత ఇగో ఇది సీనియరో, ఇది వర్తిస్తుంది, ఇది వర్తించదు, ఇట్లాంటి పారామీటర్ టెక్నికల్ పారామీటర్లు తీసుకొని మళ్ళీ రావద్దు, ఇగో ఇది సొల్యూషను. బ్యూరోక్రసీ అన్నోడు చెయ్యాలా, కోట్ల మీదకి రుద్దొద్దు, కోట్ల టైం వృధా చేయవద్దు. అరే సామాన్యుడు ఏడ తిరుగుతాడన్నా, ఏడ తిరుగుతాడు, ఎక్కడ తిరుగుతాడు? మళ్ళీ జ్యుడిషియరీని మనం ఏమన్నా అన్నామని అనుకో, బై ఛాన్స్లా ఇమ్యూనిటీ కిక్కిన్ అవుతుంది, మనం అనలేము, జడ్జిమెంట్ల మీద మాట్లాడలేము, బికాజ్ న్యాయ వ్యవస్థనే కదా లాస్ట్కి నమ్మాలి. కరెక్ట్గా ఆడ తిరగాలనంటే పాపం సంవత్సరాలు అవుతుంది కదా, న్యాయం జరుగుతుందొచ్చు కాదని అంటలేదు, బట్ అప్పటికక్కడ బతకాలి కదా. ఇప్పుడు ఆయన పిల్ల పెళ్ళికి అమ్ముకుందామని చెప్పి అంటాడన్న, భూమి అమ్మనికే పెట్టుకుంటాడు, ఆడ అని పెడతాడు ఒకడు కన్నేసినోడు, పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి అవుతారు, కానీ కేసులు ఇట్లనే నడుస్తుంటాయి కదా. మొత్తం భూ వివాదాలు. నేను ఇది జ్యుడిషియరీని తప్పు పడతా, నేను ఎవరిని తప్పు పడతా అంటే వీళ్ళని తప్పు పడతా. వీళ్ళు చేసిన లొల్లికి మనం ఫీజులు కట్టుకోవాలా, మనం చేయాలా, మనం తిరగాల, మళ్ళీ మనం న్యాయం చేయని లంచాలు ఇవ్వాలా, లంచాలు ఇచ్చినా గారు మళ్ళీ ఏమైనా వచ్చిందని అంటే గిట్లా కిరికిరీలు చేస్తారు. మళ్ళీ ఏం కట్టాలి కట్టినమే. సెకండ్, మీకు ఒక పర్స్పెక్టివ్ చెప్తా. ఇప్పుడు ఈ రిఫార్మ్ మీకు చెప్పిన దీని మీద ఏమన్నా మన భారతీయ జనతా పార్టీ వచ్చిన ఏమన్నా మారిందా? ఏం మరి ఆ స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, బొంగు. అరే ఫస్ట్ సామాన్యుడికి ఏం సౌలత్ దొరికింది అని అనేది ఎవడు మాట్లాడతలేడన్న. మధ్యప్రదేశ్లో లాడ్లీ బేటీ అని పెట్టినావు, ఎవడికి కావాలా? ఇవన్నీ సాల్వ్ చేసినాం అనుకో, సామాన్యుడు రాజవుతాడు కదా, సామాన్యుడు రాజవుతాడు కదా. ఈ బడాబాబుల పెత్తనం నడవదు కదా. అప్పుడు మనీ మేక్స్ మనీ అనే కాన్సెప్ట్ పోతుంది కదా, మనీ బైస్ ఎవ్రీథింగ్ అనే కాన్సెప్ట్ పోతుంది కదా. మోదీ గారు వస్తే మారుతుంది అని అనుకున్నా, మారిందా? కింద గ్రౌండ్ వ్యవస్థ మారిందా? నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పెద్దగా వచ్చినాయి, బట్ బేస్ మారిందా? బేసిక్స్ 1 2 3 మారలే కదా. ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ చెప్తున్నానా, చాలా గంభీరమైన ముద్దా ఫ్రెండ్స్, ఇది వినండి. ఇప్పుడు మనం వందే భారత్ ఎక్స్ప్రెస్లో వచ్చినాయని చెప్తాం శ్రీధర్ అన్న, ట్రైన్లు పెరిగినాయని మాట్లాడతాం, ట్రైన్ కోచ్లు పెరిగినాయని మాట్లాడతాం, కాకపోతే స్లీపర్ కోచ్లు రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నాయి. ఏసీ కోచ్లు పెరిగినాయి. సామాన్యుడు ఏసీ కోచ్లో పోతాడా లేకపోతే నార్మల్ స్లీపర్ కోచ్లో పోతాడా? వెనకటికి జనరల్ బోగీలు 3 4 ఉండేటివి, అది ఒకటికి అయింది. మేము ఇంజనీరింగ్కి వచ్చేసరికి 1 2 అయినాయి. తర్వాత ఈ స్లీపర్ క్లాసులు ఉంటాయి కదా, ఈ స్లీపర్ క్లాసులు అవి కనీసం ట్రైన్ మొత్తం కనబడుతుండే, 2 3 ఏసీ బోగీలు కనబడుతుండే. ఇప్పుడు ఏసీ బోగీలు ఎక్కువ కనబడుతున్నాయి, స్లీపర్ క్లాసులు తక్కువ పడుతున్నాయి. జనరల్ 700 నాయన, ఓ జనరలా అని చెప్పి చూడాల్సి వస్తుంది. మళ్ళీ ఆ జనరల్ వాళ్ళు ఇండ్లకు వచ్చి మొత్తం ఇబ్బంది పాలవుతున్నారు, ఆయన వాళ్ళకి సరిపోతలేవు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పేదవాళ్ళు అంటే పేదవాళ్ళే కదా, అంతే. ఇప్పుడు స్లీపర్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, ఏసీ వాళ్ళకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఇవ్వాలి కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇళ్ళకి రారు కదా. నా సింపుల్ పేదోళ్ళకి మనము న్యాయం చేసినట్టు ఏసీ కంపార్ట్మెంట్ నేను వద్దంటే వాళ్ళకి ఉన్నోడు. స్లీపర్ క్లాస్ కూడా ఇంపార్టెంటే కదా. స్లీపర్ క్లాస్ సామాన్యుడు ఎక్కడ పోతాడు? స్లీపర్ క్లాస్ ఇంపార్టెంట్, జనరల్ క్లాస్ ఇంపార్టెంట్, దాని కూడా ఏసీ కదా. నీకు కాస్ట్ వస్తుందొచ్చు, ప్రభుత్వానికి భారం పడుతుందొచ్చు, నేను కాదని అంటలేను. ఇప్పుడు నువ్వు పైసా పెడితే సవలత్ దొరుకుతుంది, ఇది నేను నమ్ముతా. పైసా పెడితే సవలత్ దొరుకుతుంది. మళ్ళీ నా స్తోమతకు సవలత్ నువ్వు కదా, అదే అంటున్నావు. నువ్వు ఎందుకు కట్ షార్ట్ చేసుకుంటూ వస్తున్నావు? నువ్వు ట్రైన్ టికెట్ నేను మారుస్తలేను, నేను ఖర్చు పెంచుతలేను అని అంటున్నావు, బట్ ఈడ మాత్రం పెంచి పడేసినావు కదా. ఇది అట్లనే పెట్టినా మీకు అర్థమవుతుందా? ఈ విషయం ఇప్పుడు నువ్వు వందే భారత్ ట్రైన్ తీసుకొని వచ్చినావు, వందే భారత్లో ఎవడు పోతాడు? నువ్వు నేనే పోవాలా? సామాన్యుడు పోతాడా? పోలేడు. మీకు అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నానంటే? ఇలా భారతీయ జనతా పార్టీకి బేస్ అనేది మారలే, బేసిక్స్ అనేది అట్లనే ఉన్నాయి. ప్రాబ్లంలు సామాన్యుడికి ఆ ఫీల్ తగలలే. సామాన్యుడికి ఆ ఫీల్ తగిలినప్పుడు ఆ చైతన్యం ఇంకా వేరే ఉంటుంది. ఫస్ట్ నేను అనేది అన్ని ఒకసారి మనం పిజ్జా తినలేం, నాకు తెలుసు. నేనేమంటానంటే కొన్ని క్వాంటిటీ, కొన్ని క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ సమస్యల పైన పెట్టుర్రు కదా. మీరు ఆర్టికల్ 370 తెచ్చిండ్రు, మీరు వక్ఫ్ బోర్డు పైన ఇప్పుడు మాట్లాడుతున్నారు, రామ మందిరం చేసిండ్రు. నిజంగా చెప్తే కోర్టు నుంచి వచ్చిన తీర్పు అది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన హయాంలో జరిగింది, లేకపోతే అది మళ్ళీ యూటర్న్ అవుతుండే. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు ఆయన చేసిండు. నేనేమంటానంటే క్వాలిటేటివ్తో పాటు క్వాంటిటేటివ్ కూడా అనంటే, ఇప్పుడు క్వాంటిటీ అని అంటే ఈ కేసులతోని బాధలతోని సామాన్యుడు ఎట్లా చచ్చిపోవాలి? ఆడెవడో చేసిన తప్పు వాడి మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు జడ్జిమెంట్ ఒక తీర్పు వస్తుందని అన్న, ఓకే ఫైన్ అని నేను ఖుష్ అవుతా. అది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూట్ పిటిషన్ వేసుకోవాలి, ఎగ్జిక్యూట్ పిటిషన్ వేసుకోవాలా. మళ్ళీ ఎగ్జిక్యూట్ పిటిషన్ వేసుకుని ఆడ చేయడు, కంటెంప్ట్ వేయాలా. ఓ కంటెంప్ట్ 1, కంటెంప్ట్ 2, కంటెంప్ట్ 3 ఇది ఇక నడుతూనే ఉంటుంది. ఇక మనం ఆడ ముడేసుకొని గిటార్ కొట్టుకోవాలి. తారీఖ్ పే తారీఖ్
కోట్ల తప్పు కాదు, ఈడీ చేసిన మళ్ళీ ఇప్పుడు ఆడెవడో తప్పు చేసిన అధికారి ఉన్నాడో వాడిని బద్దాలు వలగొట్టినామా ఆ సిండికేట్ని మనం నాశనం చేసినామా? సరే ఆడదాకా ఎందుకు ఇక్కడ నా ప్రాబ్లం భారతీయ జనతా పార్టీ. రాజకీయాల్లో ఉన్నటువంటి ఈరోజు రౌడీయిజం చూస్తున్నాము, గూండాయిజం చూస్తున్నాము, బాగా ఒక్కొక్కరు ఎట్టెట్లా మాట్లాడుతున్నామో చూస్తున్నాము. అవి ఎలిమినేట్ చేద్దాం కదా ఫస్ట్. రాజకీయం కంటే ఎక్కువ బ్యూరోక్రసీ గుండాయిజం ఎక్కువ ఉన్నది, ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు అని రాష్ట్రోడు అయితే రాజకీయ నాయకుడు రాయడు, చెప్తాడు. నేను అదే అంటున్నా అన్న. ఇప్పుడు నేను చెప్తా, అది నేను చెయ్యా అని అంటారు మీరు. మీ సిద్ధాంతం మీకు ఒకటి ఉన్నది కదా, నేను అంటా. మనం ఇద్దరి మధ్యలో ఎన్నోసార్లు కొట్లాడుకున్నాం ఇదే రూమ్లో, ఆఫ్ రికార్డ్ కెమెరా బయట, మనమే ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. మీరు వింటారా? అట్లా కాదు గిరీష్ అని అంటారు. మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కరెక్టా కదా? లేకపోతే ఎందుకు వచ్చిన బాధరాబాయ్ అని చెప్పి వెళ్ళిపోతాం. కరెక్టా కదా? రైట్. చేయొద్దు కదా, చేయొద్దు కదా. ఇవాళ కొన్ని చెరువులు ఇలా కాపాడుతున్నాయి అంటే కొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు కదా. బన్సీలాల్ లాంటి వాళ్ళు లేకపోయి ఉంటే చెరువులన్నీ మంచిగానే ఉంటుండే కదా. సాక్షాత్ చూసినాం కదా. వీడి మీద ఏమైనా యాక్షన్ పడ్డదా అని అంటే ఏం లేదు. అంచెలంచెలే వాడు మళ్ళీ పైకి వస్తాడు. వీడు అవినీతి సంపాదనతో డాక్టర్లు, పిఏలు ఆళ్ళు అవుతారు, ఎంజాయ్లు చేస్తారు, వస్తారు. ఏది లేకపోతే పాలిటిక్స్లోకి వస్తారు. మళ్ళీ లాస్ట్కి రాజకీయాలలో దిగుతారు. సార్ నాకు ఏదైనా ఉన్నాను ఇస్తా పోనుండా రా అని అంటారు. పిల్లలు ఏడున్నారంటే మంచి బిజినెస్లలో సెటిల్ అవుతారు. నీతి నిజాయితీగా ట్యాక్స్ కట్టినోడు ఏడున్నాడు? ట్యాక్స్ కారు కట్టుకోనికే ఈఎంఐ కొంటే, కొత్త కారు కొంటే ఏమైతే గాడదాకా ఎందుకు? ఈరోజు హైదరాబాద్లో పార్కింగ్ సమస్య, ఏడ పార్కింగ్ పెడితే పైసలు ఎక్కువ అవుతాయి అని బాధపడుతున్నాం ఈరోజు. మరి మెట్రో వాడు మళ్ళీ పార్కింగ్ ఛార్జ్ పెడతామని చెప్పేసి ఆడ నాగోల్లో పెద్ద ఇది జరిగింది. మేయర్ గారి దురదృష్టానికి ఏదైనా వర్షం పడితే నా కారు ఏడ కొట్టుకోపోతుందని అలా భయం, బోటు కొనుక్కుందామని అల్లకున్నా, అది స్తోమత మళ్ళీ అట్లా ఉంది. సో అట్లా ఇప్పుడు పార్కింగ్ సమస్య మళ్ళీ అది వెనక్కి వచ్చింది. హైదరాబాద్లో పార్కింగ్ ఫ్రీ అని చెప్పి ఇవి సూత్రాలు మంచిగా ఉంటాయి, ఈ సూక్తులు మంచిగా ఉంటాయి. మళ్ళీ సూక్తులకు యాక్చువల్గా రూట్ కాస్ట్లు ఏడే పెడతారు. కంప్లీట్ సినారియో కేంద్ర ప్రభుత్వంని నిలదీయండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో నిలదీసి కంకరెంట్ లిస్టులు ఉన్నా, నాన్ కంకరెంట్ లిస్టులు ఉన్నా, ఏమున్నా కుసూన్ దీని మీద ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్ చేద్దాం. మీరు ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్ ప్రజలకు ఎప్పుడు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు చెప్పాలా? ఆడనే కదా రాజకీయ నాయకుడికి బ్యూరోక్రాట్కి వచ్చే లంకె బిందలు. నేను కూడా ఒక కార్పొరేట్ ఉద్యోగం చేసినానా, నాకు కూడా ఉండొచ్చు ఒక 2 లక్షల జీతము. అదే మళ్ళీ లక్షన్నర జీతం ఆ బ్యూరోక్రాట్కి కూడా ఉంటుంది. ఎవరైతే ఐఏఎస్లు, ఐఏపీఎస్లు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళకి కూడా అంతే జీతం ఉంటుంది. ఎంఆర్ఓకు, ఆర్డీఓలకు అంతే ఉంటుంది. 1,00,000 రూపాయల జీతము, 80,000 జీతము ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఆస్తులు ఇట్లా ఖతర్నాకు ఉంటాయి. మనం అదే కార్పొరేట్లో చేసేటోళ్ళు ఉండయి. ఎందుకు ఉండయన్నా? టేబుల్ కిందకైనా వచ్చే పైసా కదా, ఎడికైనా ఉంటుంది. ఈ సమస్య మీద కూడా యాక్షన్ తీసుకున్నాడా? అది భారతీయ జనతా పార్టీ వచ్చిందే ఆడికెళ్ళి కదా. ఇప్పుడు అడ్రస్ చేసిందా? కరప్షన్ని మొత్తం తీసేస్తామని చెప్పేసి, యువతకి న్యూ లీడర్షిప్ ఇస్తా అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. దురదృష్టం ఏందనంటే కరప్షన్ అనే పేరు మీదకి ఏదైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో అదే కరప్షన్ పేరు తీసుకొని కర్ణాటకలో కాంగ్రెస్ కూడా కొట్టింది బీజేపీ. ఇది వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇంకా పోకడ ముచ్చట్లలో ఉన్నారు. ఇంకా అది దిగి కిందికి చూస్తే తెలుస్తుంది.